ఏదైనా వెబ్ పేజ్ని ఎడిట్ చేసిన టైంలో దాని యొక్క HTML ఫైల్స్, CSS ఫైల్స్, జావాస్క్రిప్ట్ అండ్ ఇమేజెస్ ఎవ్రీథింగ్స్ గెట్స్ డౌన్లోడెడ్ ఆన్ ద బ్రౌజర్ అని మనం చూసుకున్నాం. సో ఇప్పుడు ప్రతిదీ బ్రౌజర్లో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అసలు మనకి ఆ పేజ్ అంత బ్యూటిఫుల్గా ఎలా కనిపిస్తుంది, ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ ఏంటి, అది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే లైక్ CSS, జావాస్క్రిప్ట్ అండ్ HTML ఎవ్రీథింగ్ బ్రౌజర్లో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం HTML ఫైల్ని అబ్జర్వ్ చేయాలి. ఈ HTML ఫైల్ నుంచి ఏమవుతుందంటే ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ క్రియేట్ అవుతుంది అనమాట. దాన్నే DOM అంటాం, DOM. అలానే ఇది అవుతున్నప్పుడే ప్యారలల్గా CSS ఏదైతే ఉందో CSS కూడా CSSOM అంటే CSS ఆబ్జెక్ట్ మోడల్ క్రియేట్ అవుతుంది. సో ఈ DOM అండ్ CSS ఆబ్జెక్ట్ మోడల్ రెండు కలిస్తే దాన్ని రెండర్ ట్రీ అంటాం. ఆ రెండర్ ట్రీ అనేది ఎలా అంటే ఒక ట్రీ షేప్ అనమాట. లైక్ బాడీలో ఏ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, తర్వాత హెడ్డింగ్లో ఏమున్నాయి, లేకపోతే ఒక డివ్లో హెడ్డింగ్, పారాగ్రాఫ్, లైక్ అలా ట్రీ షేప్ అనమాట. దీన్ని రెండర్ ట్రీ అంటాం. తర్వాత వచ్చి జావాస్క్రిప్ట్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది అయితే ఎడిటింగ్ ఆఫ్ HTML లేకపోతే ఎడిటింగ్ ఆఫ్ CSS. అదే మనం జావాస్క్రిప్ట్తో చేస్తాం ఇక్కడ. అంటే రెండర్ ట్రీ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, దాని షేప్ కొంచెం చేంజ్ అవుతుంది జావాస్క్రిప్ట్తో. సో ఇప్పుడు రెండర్ ట్రీ అనేది ఫామ్ అయింది. రెండర్ ట్రీ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లేఅవుట్స్ అనమాట. లేఅవుట్స్ అంటే పొజిషనింగ్. లైక్ ఇప్పుడు సపోజ్ నావ్ బార్ అనేది టాప్లో ఉండాలి, లేకపోతే సైడ్ నావ్ బార్ అనేది సైడ్కి ఉండాలి, ఫుటర్ అనేది కిందకు ఉండాలి. ఇది పొజిషనింగ్, ఇది జరుగుతుంది అనమాట. సో లేఅవుట్ అంటారు దాన్ని. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే పెయింటింగ్. పెయింటింగ్ అంటే కలర్స్ అనమాట. లైక్ దేనికి ఏ కలర్స్ ఉండాలి, గ్రేడియంట్స్ అండ్ ఎవ్రీథింగ్ కలర్స్ మనం ఇస్తాం కదా, ఎవ్రీథింగ్ అప్లై అవుతుంది. ఆ తర్వాత కంపోజిటింగ్ ఇన్ ద సెన్స్ ద ఫైనల్ ఫ్రేమ్ అనమాట. లైక్ ఇప్పుడు పొజిషనింగ్ అంతా అయిపోయిన తర్వాత కలర్ గ్రేడింగ్ ఎవ్రీథింగ్ వచ్చేసిన తర్వాత బ్యూటిఫుల్గా చూపిస్తుంది కదా, దాన్నే కంపోజిషన్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. సో బ్రౌజర్ ఎప్పుడైతే అన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేస్తుందో మీకు ఒక మంచి వెబ్ పేజ్ని చూపించే మధ్యలో ఇవి జరుగుతాయి. DOM, CSS ఆబ్జెక్ట్ మోడల్, రెండర్ ట్రీ, ఆ తర్వాత లేఅవుట్స్, పెయింటింగ్ అండ్ కంపోజిటింగ్.